పైకి రండి. జనసేనతో రాడమ్మ కొట్టిదమ్మా, నువ్వు కొట్టు. వాటి పెడితే ముందుకు వచ్చేస్తాను ఒంటి మాదిరి ముందుకు వచ్చేసారు. బయలుదేరుతా వస్తావా? వాళ్ళు పెట్టారా మనం సీనియర్లు అయిపోతుంది. జూనియర్కి ఛాన్స్ యూత్కి ఛాన్స్ ఇయ్యా. మిమ్మల్ని మించిన యూత్ ఎవరన్నా? నిన్న ఫుట్బాల్ కూడా వాయిస్ ముఖ్యంగా ఈరోజు ఒక బీసీ కానీ, ఒక ఎస్సీ కానీ, ఒక ఎస్టీ కానీ మైకు తీసుకొని మాట్లాడే స్వేచ్ఛ వచ్చిందంటే తరతరాల రాజకీయ చరిత్రలో అది అన్న నందమూరి తారక రామారావు పెట్టిన భిక్ష అని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే పార్టీ పెట్టే టయానికి అన్న నందమూరి తారక రామారావు మనసు ఎంత కలిసి వేసిందో ఆనాటి రాజకీయ పరిస్థితులు దానికి అద్దం పట్టాయి. ఎక్కడ చూసినా అగ్ర కులాల ఆధిపత్యంతో, ఎక్కడ చూసినా తెలుగువాడి ఆత్మ గౌరవానికి భంగం కలిగిస్తూ ఆనాటి ఢిల్లీ పెద్దలు తీసుకునే నిర్ణయాలకి విసిగి వేసారిన ఒక ఆంధ్రుడి ఆత్మ ఘోష నుంచి ఈ తెలుగుదేశం పార్టీ పుట్టిందని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఏ ఉద్దేశంతో అయితే అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించారు, ఆయన ఆశయాలకు అనుగుణంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి క్షణం బడుగు బలహీన వర్గాల అభివృద్ధి గురించి ఆలోచిస్తూ నా రాష్ట్రం ఎలా దేశంలోనే నంబర్ 1 స్థానానికి రావాలంటే ముందు నేనేం చేయాలి, తర్వాత నా ప్రజలు ఏం చేయాలని ఆలోచించే ఒకే ఒక్క భారతదేశంలో ఉండే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. ఇంతకు ముందు కొంతమంది నాయకులు చూసాం, నాకేంటి, నా మంత్రులకేంది, నా ఎమ్మెల్యేలకేంది స్వలాభాలు చూసుకొని దాదాపు 20 సంవత్సరాల రాజకీయ ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుని వెనక్కి నెట్టిన చరిత్ర వాళ్ళది. కానీ ఇంత సంక్షోభంలో కూడా మళ్ళీ రాష్ట్రం గాడిన పడాలంటే, మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం అగ్రస్థానంలో నిలబడాలంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అవసరమని ప్రజలు గ్రహించారు. కాబట్టి 151 సీట్లు వచ్చాయని విర్రవీగిన వైసీపీ పార్టీని నేల కింద వేసి తొక్కి మనకి గౌరవం ఇచ్చారు. ఖచ్చితంగా ఇది మనకు వచ్చిన బాధ్యతగా స్వీకరించిన మన నాయకుడు
రెయ్యింబొగులు కష్టపడుతున్నాడు. ఆ రోజు ఏ అయితే వాగ్దానాలు చేశాడో ఆ వాగ్దానాలకన్నిటికీ కట్టుబడి ఈ రోజు పరిపాలన సాగిస్తున్నాడు. అలాగే నిప్పుకి గాలి తోడైనట్టు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ తోడవ్వడము, జన సైనికులందరూ కూడా ఏకమై ఈ రోజు ఆ వైసీపీని తుడిచిపెట్టుకుపోయే విధంగా బుద్ధి చెప్పడం జరిగింది. అదే విధంగా ఏ రోజైతే విజయాన్ని అందించారో ప్రజలు, ఆ రోజు నుంచి కక్షలు ప్రతీకారాలు అనేటి మా మనసులోకి రాకుండా చేసుకొని ప్రజల అభివృద్ధి కోసము, రాష్ట్ర అభివృద్ధి కోసం మాత్రమే ఆలోచించే నాయకులు ఉండే పార్టీ తెలుగుదేశం అని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, దీనికి నాంది పలికిన ఆనాటి మన నాయకుడు నందమూరి తారక రామారావు గారిని ఆంధ్రుడు బ్రతికున్నంత వరకు గుండెల్లో పెట్టుకొని చూసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, మా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మహనీయులు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి 29వ వర్ధంతి. ఎన్టీ రామారావు గారి గురించి చాలా విశదీకరంగా, చాలా బ్రహ్మాండంగా చెప్పారు. దాంట్లో ముఖ్యంగా ఆయన ఫస్ట్ వచ్చినటువంటి తెలుగు వారి ఆత్మగౌరవానికి అనే నినాదంతో వచ్చి, తర్వాత పోంగా ఆ ప్రచార రథం మీద చూస్తున్నటువంటి వాటికి ఏ విధంగా ప్రజలకి అవకాశాలు, వాళ్ళకి ఏ విధంగా ఏదైనా కావాలనేటువంటి ఆలోచనలతో పుట్టుకొచ్చినటువంటి చాలా సంస్కరణలు చేసినారు. అన్ని సంస్కరణలు మనం ఈరోజు ఆస్వాదిస్తున్నాం. దానికి అంతటికీ కారణం ఆ మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. అది మహిళలకి హక్కు కానీ, ఆస్తి హక్కు, అన్ని హక్కులు కల్పించారు. అదేవిధంగా సోదరుడు చెప్పినట్టు బడుగు బలహీన వర్గాలకి కూడు గుడ్డ కుటీరం ఇవి ఏర్పాటు చేసే విధంగా ఆలోచించారు. అదేవిధంగా ప్రజలు కష్టపడుతున్నారని చెప్పి వాళ్ళకి వైద్య సౌకర్యాలు కానీ, అదేవిధంగా ఎక్కడో పక్క రాష్ట్రంలో పోయి చదువుకున్నట్టున్నారని చెప్పి వాళ్ళకి విద్యా అవకాశాలు ఎన్నో యూనివర్సిటీస్, మహిళా యూనివర్సిటీస్ కానివ్వండి, పెద్ద పెద్ద యూనివర్సిటీస్ ఇక్కడ పెట్టి అందరినీ ప్రోత్సహించి బ్రహ్మాండంగా చేస్తారు. అదేవిధంగా ఆంధ్రదేశానికి అన్నం పెట్టే రైతులకి, ముఖ్యంగా మన ప్రాంతం వాళ్ళకి ఇక్కడ తెలుగు గంగా పెట్టి అందరికీ వ్యవసాయానికి కానీ, తాగునీటికి కానీ అన్నింటికీ సహాయం చేసినటువంటి మహోన్నత వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆయన గురించి చెప్పుకుంటా పోతే ఇంకా ఎన్నెన్నో ఉంటాయి. నిజంగా ఆయన స్థాపించిన ఆ పార్టీలో మేము కూడా భాగంగా ఉండడం మాకు అందరికీ గర్వకారణంగా ఉంది. ఇవాళ ఆయన పెట్టిన పార్టీ ఈరోజు 1 కోటి మెంబర్షిప్ పైన మా తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులందరూ 1 కోటి పైన మెంబర్షిప్ తీసుకొని ఉన్నారు. అంత పెద్ద పార్టీ అయ్యి అంచెలంచెలుగా ఎదిగి ఈ రోజుకి 1 కోటి మెంబర్షిప్ ఉండే విధంగా అయింది. అదే ఆయన ఆలోచన. ఆ ఆలోచన ఆయన అన్ని విధాలుగా ఆలోచనలో కూడా బాగా విజయవంతమైనారు. ఏదేమైనప్పటికీ ఆ మహనీయుడిని ప్రతి సంవత్సరం ఆయన వర్ధంతి రోజు మేమంతా స్మరించుకుంటున్నాం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా వెంకటగిరి పట్టణంలో ఎన్టీఆర్ కాలనీ నందు ఘనంగా ఎన్టీ రామారావు యుగ పురుషుడు, తెలుగు జాతికి ఆదర్శప్రాయుడు, సినీ రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ, సేవా రంగంలో కానీ ఆయన సేవలు ఎంతో గొప్పవి. ఆయనకి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఉమ్మడి ప్రభుత్వం అందరూ కూడా, నాయకులందరూ కూడా కలిసి ఎన్టీఆర్ కాలనీలో ఆయనకి నివాళులర్పించి ఇక్కడ స్థానిక నాయకులు సహకారంతో అన్నదానం చేయడం జరిగింది. ఈరోజు ఒక సామాన్యుడు రాజకీయాలకు వచ్చాడంటే ఆ ఘనత ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారు
రాజకీయాలకు రాకముందు ఎన్టీ రామారావు గారు రాజకీయాలకు వచ్చిన రాజకీయాలు తరం మారింది. ఎన్టీ రామారావు రాకముందు ఒక బీసీ దళిత సామాన్యులు ఎవరు కూడా రాజకీయాలకు వచ్చి ఆ స్థాయికి వచ్చిన దాఖలాలు. అదే ఎన్టీ రామారావు గారు వచ్చాక బీసీలకి దళితులకి సామాన్యులకి సీట్లు ఇచ్చి వాళ్ళని శాసనసభలో కూర్చోబెట్టిన, అసెంబ్లీలో కూర్చోబెట్టిన ఘనత ఎన్టీ రామారావు. అదేవిధంగా మహిళలకి పెద్దపీట వేసిన ఘనత ఎన్టీ రామారావు. అదేవిధంగా ఆయన అసలు పార్టీ పెట్టడానికి ముఖ్యంగా ఈ సమాజంలో కూడు, గుడ్డ, గూడు ఈ మూడిటికి ప్రాధాన్యత ఇచ్చి అన్నం ప్రతి ఒక్కరూ భోజనం చేయాలనే ఉద్దేశంతో ₹1 బియ్యం, కేజీ బియ్యం ₹1 పెట్టిన ఘనత రామారావు. అదేవిధంగా గూడు అప్పటి వరకు ఎన్నో ప్రభుత్వాలు పరిపాలించిన ఆయన వచ్చినాక శాశ్వత గృహాల నిర్మాణం అనే పథకం పెట్టి అందరికీ ఇల్లు కట్టించిన ఘనత ఎన్టీ రామారావు. అదేవిధంగా ప్రతి ఒక్కరికి బట్ట, స్కూల్కి వెళ్ళే పిల్లలకి యూనిఫారం కానించి పేద ప్రజలకి దుప్పట్లు ఇచ్చిన ఘనత ఎన్టీ రామారావు. ఆ విధంగా చెప్పుకుంటా పోతే ఆయన గురించి ఒక తరం అంతా కూడా చెప్పుకోవచ్చు. అటువంటి మహానుభావుడికి నివాళులర్పించి ఘనంగా అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు అందరికీ, అదేవిధంగా ఎన్టీఆర్ కాలనీ టీడీపీ అభిమానులందరికీ మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.